పిల్లల్ని మధ్యలో పెట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల లైఫ్ని ఆడుకుంటున్నారు, పిల్లల లైఫ్ని పాడు చేస్తున్నారు అని చెప్పి విన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది. ఎంతోమంది బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఒక ప్రాణం నువ్వు కాపాడగలవు అని నమ్మాడు. ఒక ప్రాణాన్ని నీ చేతుల్లో ఉంచాడంటే నువ్వు దానికి అర్హుడువు, అర్హురాలువు అని ప్రభువు నిన్ను చూశాడు. నిన్ను చూసి నీకు ఇవ్వాలని ఆశపడ్డాడు. నీ మీద నిందుండకూడదని ఆశపడ్డాడు. దేవుడు నీకు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత కూడా ఆ బిడ్డల విషయంలో మంచి భవిష్యత్తు కనుక ఇవ్వలేకపోతే ఏదో ఆతృతతోనో ఆవేశంతోనో లేకపోతే ఇంకా వేరే వేరే అవసరం కోసమో రేపు పిల్లలు నన్ను చూస్తారని, ఇప్పుడు పిల్లలు ఎవరు చూసేవాళ్ళు లేరండి. పెద్ద అయిన తర్వాత పిల్లలు చూస్తారు అని ఆశపడటం నిజంగా అది ఆశే అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధానంలో మీకు తెలియచేయాలనుకుంటున్న మాట ఏంటంటే, వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ, నిజంగా వారిని చూడగలిగి వారిని పెంచగలిగితేనే మీరు ఒక మంచి రైట్ డెసిషన్ తీసుకోండి. వారి గురించి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితేనే తీసుకోండి. లేకపోతే అలాంటి వారి వలన అనేక మంది కూడా, ఇప్పుడు ఐఎమ్ లిటరల్లీ ఫీలింగ్ సో లిటిల్ హర్ట్. నిజంగా ఎందుకు ఇట్లా, అక్కడే కుక్కలు ఉన్నాయి, అక్కడే పిల్లలు ఉన్నారు. కుక్కకి పిల్లలకి తేడా తెలియట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ డాగ్ అంటే ఏదో ఇన్సల్ట్ అని. ఒక జంతువుకి ఒక మనిషికి దేవుడు చాలా మనిషిని ఆశీర్వదించాడు. దేవుడు జంతువుని ప్రేమించాడు, ఆశీర్వదించబడిన వాళ్ళు. ఒక మనిషికి ఒక జంతువుకి, మనుషులు అక్కడే ఉన్నాయి, జంతువులు అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు. అలా వదిలేసి చాలా